26 కిలోల టమాటో రైస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. మంచి ఫ్లేవర్స్తో ఉంటుంది ఇది మాత్రము. ముందుగా 2 కిలోల ఆయిల్ పోసుకుందామండి. ముందుగా మసాలా దినుసులు వేసేసుకుందామండి. ఇప్పుడు కావాల్సిందంతా సింపుల్గానే ఉంటుంది. ఓ 10 నుంచి 15 బిర్యానీ ఆకు, ఒక 3 టేబుల్ స్పూన్లు అంతా దాల్చిన చెక్క, మనకి ఒక గుప్పెడంతా సారానీసు, చిన్న పిడికిడంతా ఇది మన జాపత్రి, లవంగాలు వచ్చేసి కొంచెము, షాజీరా, సోంపు. ఇందులో పక్కా వేసుకోవాల్సింది ఏమైనా ఉందంటే సోంపు మాత్రమే. తర్వాత జీలకర్ర అండి. ఇప్పుడు కలిపి అంతా వేసుకుందాము. 5 కిలోల ఎర్రగడ్డలు అండి, 1/4 కిలో పచ్చిమిరపకాయలు, 2 గుప్పెళ్ళంతా కరివేపాకు వేసుకుందామండి. 1/4 కిలో అల్లం, 1/4 కిలో వెల్లుల్లి పేస్ట్ అండి, కలిపి వేసుకుందాము. ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది అనమాట, ఫ్లేవర్ కూడా. 5 కిలోల టమాటో, 1/2 కిలో బ్యాడ్గా మిర్చి అండి. ఇదిగో ఇలాంటి మిర్చి అనమాట. దీన్ని 2 కలిపి బాయిల్ చేసి పెట్టుకున్నది. బాయిల్ చేసుకొని ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్నాము. ఇది అనేది వేసేసుకున్నాము అండి. ఇలాంటి బ్యాడ్గా మిర్చి చేస్తే మాత్రం మంచి కలర్ వస్తుంది. బాగా మగ్గిపోతే కానీ ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఇలాంటి టైంలో మనం మసాలాలన్నీ వేసుకుందాము. ముందుగా మనం పక్కకు పెట్టుకున్న 10 కిలోల టమాటోలు వేసేసుకుందామండి. టమాటో అనేది కొంచెం అలాగే ఉంటే బాగుంటుంది అనమాట. అందుకని మనం ఇది కాస్త లేట్గా వేస్తాము. మనకి రాళ్ళుప్పు అనేది 850 గ్రామ్స్, ధనియాల పొడి వచ్చేసి 3 స్పూన్లు అండి, దాదాపు 4 టేబుల్ స్పూన్లు వేసాము. మనకి స్పెషల్ మసాలా అండి, ఇది మా సీక్రెట్ మసాలా. ఇది వచ్చేసి మేము ఎలా చేస్తాం అనేది నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా పెడతాను. ప్రస్తుతానికి వేసుకుందాం మసాలాలు. ఇది వేసుకొని బాగా ఒక 10 నిమిషాల పాటు అలాగే వేపుకోవాలి. టమాటో కూడా కాస్త మగ్గాలన్నమాట, మరీ ఎక్కువ కాదు. ఇప్పుడు మనము పెరుగు అనేది గట్టి పెరుగు అండి, ఇది విస్క్ చేసుకున్న పెరుగు. దాదాపు మనం ఒక 2 లీటర్లు పోస్తాం అనమాట. టైంలో కాడలతో పాటు మనం ఒక 1/2 కేజీ కొత్తిమీర వేసుకుందామండి. ఇప్పుడు మసాలా అనేది మనకు బాగా మగ్గిపోయింది. ఇలాంటి టైంలో మనం వచ్చేసి దాదాపు ఇప్పుడు మనం 25 కిలోల రైస్ యూజ్ చేస్తున్నాము. 25 కిలోల రైస్కి మనం 5 బకెట్లు వాటర్ పోసేసుకుందామండి. మొత్తం మనం 50 లీటర్ల వాటర్ పోసామండి. ఇది ఫ్రోజన్ బఠానీ అండి. ఫ్రోజన్ బఠానీ ఇప్పుడు వేసుకోవచ్చు లాస్ట్, ఎందుకంటే ముందుగా వేస్తే మాత్రం ఇది అనేది చిదిరిపోతుంది అనమాట. దానికనే లాస్ట్లో వేస్తున్నాము మనము. ఇది బాయిల్ చేసి పెట్టుకున్నాము, ఒక 15 మినిట్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాము అండి, సాల్ట్ వేసి. ఇది కూడా ఇప్పుడు వేసేసుకుందాము. మిల్ మేకర్ అనేది వేసేసుకుందాము. దాదాపు 1/2 కిలో వేసామండి. రైస్ వేసుకుందామండి. ఇవి 26 కిలోల రైస్ అండి. హై ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు పెడదాం, లో ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు పెడితే సరిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేద్దాం, ఎలా వస్తుందో చూద్దాం. 26 కిలోల టమాటో రైస్ రెడీ అండి. చూసుకోవచ్చు, మనం పక్కా కొలతలతో చెప్పాము.